భక్తి మార్గం. ముక్తిని పొంది భగవంతుడి చరణ సన్నిధికి చేరటానికి భక్తి మార్గమే ముఖ్యమైనదని, శుభమైనదని అన్నారు పెద్దలు. ఎందరో మహాత్ములు ఆ మార్గాన్ని అనుసరించి పరమాత్మలో ఐక్యమయ్యారు. భక్తికున్న శక్తి అపారం. నిస్వార్థ నిశ్చలమైన భక్తితో భగవన్నామస్మరణ చేస్తే ముక్తి తప్పక లభిస్తుందని విశ్వాసం. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు విచారంగా ఉండటం గమనించి నారద మహర్షి కారణమేమిటని అడిగాడు. వ్యాసుడు మానవాళికి ఉద్ధరించడానికి వేదాల్లో చెప్పిన ధర్మాలను మహాభారతంలో ఇమిడ్చి వేదాధ్యాయం చేయలేని వారికి కూడా అర్థమయ్యేలా రాశారు. ఏదో తెలియని అశాంతి నన్ను వెన్నాడుతోంది. మనశ్శాంతి కలగాలంటే ఏం చేయాలి తెలుపమని ప్రార్థించాడు. నారదుడు మహాభారతం ద్వారా నువ్వు మనిషిని విక్షుప్త ధర్మాలను నిర్వర్తించాలి, తెలియజేయాలి. భగవద్గీత ద్వారా ధర్మ కర్మల ప్రాధాన్యాన్ని వివరించాడు. శ్రీమన్నారాయణ సంకీర్తన మహత్యాన్ని వివరించలేదు. ముక్తిని పొందటానికి, భగవంతుని చేరటానికి ధర్మాచరణతో పాటు భక్తి మార్గాన్ని అనుసరించాలి. నారాయణ కీర్తిస్తూ గానం చేయి. మానవాళికి భగవంతుడి విశ్వరూపాన్ని, భగవద్రూపం విశేషాలను తెలియజేయు. సర్వజీవులకు ప్రాణాధారంగా ఉన్నాడు వివరించు. భిన్నమైన రూపాలతో ఎందుకు ఈ భూమిపై అవతరించి సామాన్యుడులా సంచరిస్తున్నాడో తెలియజేయి. శ్రీమన్నారాయణ వైభవాన్ని కీర్తించు. ప్రజల నారాయణ కీర్తి ప్రాధాన్యాన్ని స్పష్టంగా వివరించు. భగవంతుని కీర్తించే పదజాలం సరిగా లేకపోయినా, మధురంగా గానం చేయలేకపోయినా అనుగ్రహం లోపం ఉండదు. నిరంతరము దైవాస్మరణ చేయటం వల్ల మనిషి మనస్సులో దుష్టబుద్ధులు తొలగిపోయి సహజమైన సాత్విక స్వభావం అగ్నివలి ప్రజ్వలించి కర్మఫల నశింపజేస్తుంది, విముక్తిని ప్రసాదిస్తుంది. హృదయాల్లో భగవంతుడిపై భక్తి ప్రేమ కొన్నవారి పాపాలన్నీ ప్రక్షాళన వ్యక్తికి తెలియజేస్తాయి. తప్పక నీవు మనశ్శాంతి లభిస్తుంది అంటూ వివరించాడు. నారద ఉపదేశాన్ని అనుసరించి వ్యాసుడు భాగవత రచన చేసి మానవాళికి కానుకగా అందించి మనశ్శాంతిని పొందాడు. మార్కండేయ తనకి 16 ఏట మృత్యు ఉందని ఘోర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ప్రాణహాలు హరించడానికి యముడి కాపాడమంటూ శివలింగాన్ని కౌగలించుకున్నాడు. అంచెలుగా భక్తి మెచ్చిన శివుడు యమపాశాలను రక్షించి చిరంజీవిగా ఇచ్చాడు. ధ్రువుడు, కన్నప్ప, సక్కుబ ఇలా ఎందరో భక్తితో ప్రేమించి భగవంతుని పాదపద్మాలు చేరుకున్నారు. నిత్యకర్మలు ఎంతగానో తలమునకలై ఉన్నప్పటికీ కొంత సమయం భగన్నామ స్మరణకు వెచ్చిస్తే మనశ్శాంతికి, జీవితానికి